పిరమిడ్ మాస్టర్లందరికీ నమస్కారం. ఈరోజు మే 22వ తారీఖు, సరిగ్గా ఇదే రోజు 1983లో సదానందయోగి గారు తమ శరీరాన్ని వదిలిపెట్టేసి పైలోకాలకు పోయారు. ఆయన ఆ శరీరాన్ని నేను తీసుకెళ్లి నందవరంలో సమాధిలో ఉంచి అక్కడ సమాధి స్టార్ట్ చేసిన రోజు ఈరోజు మే 22. సదానందయోగి గారి గురించి మరి మేడం గారిని అడుగుతున్నాను, మీకు తెలిసిన విషయాలని చెప్పాల్సిందిగా. అందరికీ నమస్కారం. సదానందయోగిని చూసింది నేను. ఆయన అంటే ఆ రోజుల్లో అంత భక్తి లేకపోయినా ఆయనకి రోజు భోజనం తీసుకెళ్ళడం కానీ, ఆయన దగ్గర కూర్చొని వినడం కానీ చేసేదాన్ని. చాలా గొప్ప మనిషి ఆయన, చాలా సింపుల్ మనిషి. అసలు ఆయన మన గోచి బట్ట తప్ప ఇంకేమీ ఆయన దగ్గర లేదు. నులక మంచం ఒకటి ఉండేది, చిన్న రూమ్లో 8x6 ఎంతో ఉంటుంది అది. ఆ రూమ్లో ఉండేవారు, చిన్నది. అసలు చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉండేవారు. అంత పెద్ద గురువు, అంత పెద్ద మనిషి, ఆయన అంత సింపుల్గా ఉండడం అంటే సింప్లిసిటీవే మనకి చెప్తూ ఉంది ఎంత పెద్దవాళ్ళు అనేది. తర్వాత ఆయనని ఇప్పుడు సమాధి అక్కడ కట్టారు. ఆ నందవరంలో కూడా నేను ఒక చైర్మన్ లాగా వ్యవహరిస్తున్నాను. చాలా బాగా ఉంది అక్కడ. మా ప్రతి సంవత్సరం కూడా ఈరోజు 22 మేము అందరం కూడా అక్కడికి వెళ్ళేవాళ్ళము. చాలామంది ఆ సమాధి మొదలైన దగ్గర పెట్టిన దగ్గర నుంచి వెళ్ళి ఆ రోజు అంతా కూడా అక్కడ గడిపి ఆ రోజు స్పెండ్ చేసి ధ్యానం చేసుకొని అందరూ వస్తారు. ఆ సమాధి దగ్గర నిజంగా ధ్యానం చేస్తే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఆయన ఇప్పటికీ ఉన్నారు అనే భావన కలిగిస్తుంది ఆ యొక్క ధ్యానం మనకి. ఇది ఇవాళ రోజు చాలా చాలా స్పెషల్ అది మనకి. ఎందుకంటే ఒక గురువు గారు సమాధి అయిన రోజు, ఆయన సమాధి కాకముందరే ఆయన నాకు ఈ ప్లేస్లో కావాలి, నేను ఈ ఫలానా టైంకి నేను బాడీ వదిలేస్తున్నాను అని చెప్పారు. చెప్పి మరి ఆయన వెళ్ళిపోయారు. ఆ సమాధి ప్లేస్లో కూడా ఆయన వెళ్ళి చూసినట్టు కొంతమంది చెప్పారనమాట. అది ఈ మనిషి ఇక్కడికి వచ్చారు, ఇంతకు ముందు వచ్చి చూసుకొని వెళ్ళారు ఈ ప్లేస్ అంతా అని చాలా మంది చెప్పారనమాట మాకు. కనుక ఆయన అంటే ఫిజికల్ బాడీ మూవ్ అవ్వలేదు, కానీ ఆస్ట్రల్గా వెళ్ళిపోయి ఆయన ఒక ఫిజికల్ రూపం తీసుకొని అక్కడికి వెళ్ళి చూసి రావడం జరిగింది. అదంతా కూడా అక్కడ చుట్టూ కట్టేవాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళంతా కూడా చెప్పారనమాట. సో ఈయనే కదా మొన్న వచ్చి చూసుకొని వెళ్ళారు ఇక్కడంతాను అని చెప్పారనమాట. అది చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది నాకు. ఆయన చూసుకున్న ప్లేస్లోని ఆయన సమాధి రావడము, ఆయన సెలెక్ట్ చేసుకున్నారు ఆ ప్లేస్ని. కనుక అది చాలా పవిత్రమైన స్థలం అది. అక్కడ ధ్యానం చేస్తే ఎంతో బాగుంటుంది, ఎంతో ప్రశాంతత లభిస్తుంది, మనకి ఎంతో ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాం. ముఖ్యంగాను అక్కడికి వెళ్తేను ఆ యొక్క ప్రదేశమే అలాంటిది. ప్రత్యేకంగా ఇవాళ అన్నదానం జరుగుతుంది. ఈరోజు ఒకటి, శివరాత్రి ఒకటి అక్కడ ఎక్కువగా చేస్తూ ఉంటాను అందరూ. అలాగే గురు పౌర్ణమి కూడా జరుగుతూ ఉంటుంది. గురు పౌర్ణమి ఒకటి, ఈ యొక్క సమాధి అయిన 22వ తారీఖు ఒకటి చాలా ముఖ్యమైనది మనకి. కనుక అందరూ కూడా ఈ రోజున ప్రత్యేకంగా ధ్యానం చేసి ఆయన ఒక్కసారి తలుచుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఎక్కడున్నా కూడా పలుకుతారు ఈ రోజున. ఓకే, నమస్కారం. అందరి వాళ్ళు ధ్యానం చేసి సదానంద ఒక్కసారి తలుచుకోండి.